హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ట్యూస్డే రోజు బ్లాగ్. సో ఆ రోజు ఇంకా గోవా నుంచి వచ్చామని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ డే అండి. ఇంకా బెంగళూరుకి వచ్చాక నైట్ అయితే ఇంకేవి సర్దకుండా అలానే పడుకుని పోయాను. సరే ఇంకా అనేసి మార్నింగ్ మళ్ళీ మా పిల్లలకు ఆకలిస్తుంది కదా, అందుకే పెసరట్టుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. నైటే ఇంకా ఏ బ్యాటర్ లేదు కాబట్టి పెసలు నానబెట్టేశానండి. కొన్ని ఎక్కువగానే నానబెట్టాను, కొన్ని స్ప్రౌట్స్ కూడా అలా చేద్దాము అనేసి. అండ్ ఇంకా నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా మ్యాండేటరీగా పీనట్ చట్నీ చేస్తానండి. పీనట్ చట్నీకి అయితే పల్లీలు అయితే వేయింపేసి అక్కడ పెట్టేశాను. ఇంకా అసలు ఎన్ని బట్టలు ఉన్నాయో అండి, ఇన్ని రోజుల ట్రిప్పులో చాలా బట్టలు ఉండేవి. కొన్ని తడి బట్టలు అన్నీ పక్కకు పెట్టేశాను. ఫస్ట్ అవి వేసేద్దాము. అండ్ అక్క వాళ్ళ బట్టలు కూడా ఉన్నాయి కదా, అందుకే ఇంక ఇవి సపరేట్గా వేద్దాము అనేసి ఫస్ట్ అయితే మా అయితే వేసేసాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి, హైప్ పాయింట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. అలా ఇస్తే ఇంకా కొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది. అందుకే ఇంకా అండ్ మంచి వ్యూస్ కూడా వస్తాయి కదా, ఎక్కువ మందికి రికమెండ్ అయితే అనేసి. అండ్ ఇచ్చిన వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నా ముఖం మొత్తం రెడ్గా అయిపోయిందండి. ఆ ముఖం రెడ్గా కాస్త మొత్తం బ్లాక్ అయిపోయిందండి. అది మీరు కానీ గోవా వెళ్తే తప్పకుండా సన్ స్క్రీన్ తీసుకెళ్ళండి. అంటే వాటర్ ప్రూఫ్వి కూడా ఉంటాయంట సన్ స్క్రీన్స్. సో బెటర్ అండి, అలాంటివి తీసుకెళ్ళండి. లేకపోతే అబ్బా అసలు మా ఇంట్లో అందరము అంటే పిల్లలు, మేము, ఇంకా నా ఫేస్ అయితే ఎక్కువ పాడైపోయిందిలేండి. చూస్తున్నాను ఏమైనా హోమ్ రెమెడీలు ట్రై చేద్దామా, లేదంటే డీటాన్ ఏమైనా చేయించుకుందామా అలా అనేసి. అంటే అదేమైపోయిందంటే బ్లాక్గా అయిపోయి పొట్టులాగా ఫేస్ అంతా తెల్లగా అలా వస్తుంది కదా, అలా అయితే వస్తుంది. ఇంకా ఆ దాని గురించి పెద్ద బాధగా ఉందండి. అసలు ఇదంతా ఎలా క్యూర్ అవుతుంది ఏంటి అనేది. అండ్ మా హౌస్ అప్డేట్, కొత్తింటిది అప్డేట్ కూడా అందులో అయితే పెద్ద ట్విస్ట్ వచ్చేసిందండి. అదేంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంటే రెంట్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఆ హౌస్ అప్డేట్ కూడా అంటే మేమైతే అంటే ఆల్రెడీ ఒక అడ్వాన్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు అది కాదనుకొని ఇంకా వేరే చూసి అది ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే చెప్తానులేండి క్లియర్గా. బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు వేస్తున్నాను. నేను పెసరట్టు ఎప్పుడైనా అండి చాలా పలచగా, ఇప్పుడు నార్మల్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేస్తాను. అండ్ దాని మీద ఫుల్గా కొంచెం నెయ్యి ఎక్కువగానే వేస్తానండి. నెయ్యి ఎక్కువగా వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిక్సీ పట్టేటప్పుడే కొంచెము పచ్చిమిర్చి కొంచెము అల్లం ఉంటుంది కదా, అది వేసుకొని పట్టుకుంటాను. ఇంకా తర్వాత దీనిపైన ఆనియన్, పచ్చిమిర్చి అలా ఏమి వేయనండి, ఎందుకంటే పిల్లలు తినరు. సో ఇంకా ఎందుకులే అని నాకు కూడా అలవాట్లేదు. పిల్లలందరికీ ఇంకా పెసరట్లు అయితే వేసాను, ఇష్టంగా తిన్నారు. ఇవాళ అయితే పీనట్ చట్నీ చేశాను కదా. ఇంకా నాకైతే చట్నీ లేదనేసి కొత్తగా అత్తమ్మ పచ్చళ్ళు పంపించారు కదా, ఆ పచ్చడి పెట్టుకుని, ఇది మాగాయ పచ్చడి అనుకుంటా, బాగుందండి. అసలు చాలా రోజుల తర్వాత ఒక పచ్చడి తినడము. ఇంట్లో పచ్చళ్ళు అయిపోయాయి అనేసి ప్రియా పచ్చళ్ళు ఉంటాయి కదా, అందులో టమాటో తెప్పించానండి. కానీ ఆ చట్నీకి ఈ అంటే ఆ పచ్చడికి ఈ పచ్చడికి చాలా తేడా ఉండే. అండ్ ఇంట్లో మ్యాంగోస్ అండి, అక్క వాళ్ళు పెద్ద డబ్బాలో తెచ్చారు కదా, చాలా అంటే చాలా కాదులేండి, ఒక 4-5 అయితే కింద మరీ కిందగా ఉన్నవి రసాలు ఉంటాయి కదా, చెరుకు రసాలు అలాంటివి పాడైపోయాయి. ఇంకా ఫుల్ మగ్గిపోయాయండి. మేము అక్కడ అంటే 1 వీక్ ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, మొత్తం గడ్డి పెట్టాం కదా, అన్ని బెంగినపళ్ళు అయితే ఫుల్ స్వీట్ వచ్చేసాయి. ఎంత టేస్టీగా ఉన్నాయో అక్క అవన్నీ చూస్తున్నారు. కొంచెం ఏదైనా పాడైపోయినాయి అలా అంటే ఆ పాట్ మందం తీసేసి దాన్ని ఏదైనా జ్యూస్ చేద్దాము అలా అనేసి. పిల్లలకి ఏం చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో మైదా పిండి, సాల్ట్, అందులో కొంచెం వాటర్ కలిపేసి ఇలా క్లేగా చేసేసి ఇస్తానండి. ఇంకా ఇది ఇచ్చాను అనుకోండి చాలాసేపు ఆడేసుకుంటారు. మీరు బయట దొరికే ఆర్టిఫిషియల్ క్లేస్ అలాంటివి కాకుండా ఇలా కొంచెం మైదాపిండి కేజీ 30 రూపీస్ ఎంతో ఉంది. ఇంకా మైదాపిండి తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో. అండ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అంటే వీళ్ళకి కలర్ కావాలి, అందుకే ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసేసి అలా క్లే చేసేసి ఇచ్చేస్తాను. సో కొంచెం అటు ఇటుగా అన్న ఏం కాదు కదా అని. అండ్ ఇవాళ అయితే ఇంకా నాన్ వెజ్ ఏమి వద్దు, వెజ్జే చేసుకుందాము అందకైతే. అంటే సీరియల్గా అండి, లిటరల్లీ వారం రోజులు నాన్ వెజ్జే తిన్నాం కదా, మధ్యలో వెజ్ భోజనం కూడా తిన్నాము, అది నచ్చలేదు. అందుకే ఇవాళ అయితే ఇంకా సింపుల్గా కొంచెం టమ్మీకి రెస్ట్ ఇద్దాము అన్నట్టు వెజ్ అయితే చేస్తున్నాను. మీకు చెప్పాను కదా పాలకూర పప్పు చేస్తాననేసి. నేను పాలకూర పప్పు చాలా బాగా చేస్తానండి. అంటే నాకంటూ పర్ఫెక్ట్గా వచ్చిన కొన్ని రెసిపీస్లో ఇది కూడా ఒకటి. నేను ముందు అంటే ఒక 5-6 మంత్స్ బ్యాక్ ముందు అయితే నేను ఎప్పుడు పాలకూర పప్పు కలిపి ఉడకబెట్టుకునేదాన్ని. టేస్ట్గా అంతగా అనిపించేది కాదండి. మా అమ్మ చెప్పిందనేసి ఇంకా ఇలా సపరేట్గా తాలింపు వేసేసి పాలకూరని
మరీ ఎక్కువసేపు అంటే మనం కుక్కర్లో వేస్తే ఎక్కువసేపు ఉడికిపోద్ది కదా. ఇలా వేస్తే ఏంటంటే మనకు జస్ట్ ఒక 70-80% ఉడికితే సరిపోద్ది. దానిలో పప్పు ఆల్రెడీ ఉడికిచ్చేసి అయితే పెట్టుకున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఇష్టంగా తింటారండి పప్పు. నార్మల్గా పప్పు అంటే ఇష్టంగానే తింటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇవాళ వేస్తున్నాను కదా కారము, ఇవన్నీ కొంచెం తక్కువగా వేయాలి. అక్క ఏం చెప్పారంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుందంటే, అక్కడ చూసే కదా ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసేసి అవి కూడా ఆయిల్లో మగ్గబెట్టేస్తున్నాను. అక్క వంటకి నా వంటకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే తనకి ఎస్టిమేషన్ తెలిసిపోయిందండి, ఎవరు ఎంత తింటారంటే. నలుగురు ఉంటే ఎంత ఫుడ్ వండాలి, అండ్ రైస్ పెట్టడమైనా పప్పు చేయడం ఏదైనా తనకు క్వాంటిటీ తెలుసు. అంతగా తెలియదండి, కొన్ని తెలుసుకున్నాను. కానీ ఇప్పటికీ ఎవరొస్తే ఎంత రైస్ పెట్టాలి, ఎంత కర్రీ వండాలి అలాంటిదే తెలియట్లేదు. పప్పులో కొంచెం ఆయిల్, నేనైతే ఫస్ట్ నెయ్యి తాలింపే వేశాను. సో కొంచెం తక్కువైంది అనేసి మళ్ళీ కొంచెం అయితే నేను చాలా 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 తక్కువగా ఆయిల్ అయితే వాడతానండి. ఏ కర్రీ అయినా, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకుంటాను. ఆయిల్ తక్కువ వేసుకుంటే బెటర్ కదా అని. ఒకసారి ఈ పద్ధతిలో పాలకూర పప్పు చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంట్లో కందిపప్పు అయిపోయిందండి, నేను అప్పటికి ఆర్డర్ పెడదాము అనుకున్నాను. ఇంకా అదొక్కటే ఉంది, అంటే ఏమైనా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే ఆర్డర్లు పెడతాను, కానీ ఒకటే ఉంటే మనకి డెలివరీ కూడా తెచ్చి ఇవ్వరు కదా. అందుకే ఇంకా కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు అయితే వేశాను. యాక్చువల్గా ఓన్లీ కందిపప్పుతో చేసుకుంటేనే బాగుంటాయి పప్పులు అయితే. చిన్నప్పుడు మా మమ్మీ చేసేదండి, అసలు ఇంట్లో అంటే అప్పుడు అంతగా నచ్చేది కాదు, కానీ ఇప్పుడైతే నార్మల్గా పాలకూర పప్పు ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఇష్టంగా తింటాను. దానికి తోడు మంచిగా ఆవకాయ పచ్చడి కూడా ఉంది కదా. అక్క ఏమన్నారంటే ఇంకా నేను ఎగ్ కర్రీ వేద్దాము అనుకున్నాను, కానీ ఆమ్లెట్ వేద్దాము, పిల్లల ఆమ్లెట్, పప్పు ఆమ్లెట్ పచ్చడి ఆ కాంబినేషన్ ఇష్టంగా తింటారు అని చెప్తారు. అందుకే ఇంకా నేనైతే ఆమ్లెట్ అయితే అక్కే వేశారులేండి. నేను నార్మల్గా మా పిల్లలకి ప్లెయిన్గా వేసి పెట్టాను. అక్క అయితే మంచిగా మసాలా ఆమ్లెట్ వేసిందండి. పప్పు పచ్చడి ఆమ్లెట్, అబ్బా ఎంత తృప్తిగా అనిపించిందో అండి. ఈ కాంబినేషన్ నిజంగా అంటే ప్రాణం ఇట్లా లేచి వచ్చినట్టు అనిపించింది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మేము మీరు అనుకుంటారేమో నాన్ వెజ్జే తింటారు, వెజ్ కూడా ఇష్టంగానే తింటాము. ఇంకా మేము ఇద్దరమే ఉన్నాము, ఇంకా ఇద్దరమైతే లంచ్ అయితే శుభ్రంగా, నేనైతే చాలా రోజుల తర్వాత బాగా కమ్మగా, అంటే నాన్ వెజ్ ఒకటే ఫ్లేవర్గా ఉంటుంది, వెజ్ ఒక ఫ్లేవర్గా ఉంటుంది కదా, కమ్మగా ఉందండి. ఆవకాయ పచ్చడి వేసుకున్నాను. నేను ఇప్పటివరకు ఈ ఇయర్లో ఆవకాయ పచ్చడి తినలేదు కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఇంకా మధ్యాహ్నం అరౌండ్ 3 ఆ టైంకి అయితే మళ్ళీ పచ్చడి చేయడం స్టార్ట్ చేసాము. రేపటి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ బ్యాటర్ నానబెట్టానండి. మా అక్క స్టైల్లో ఇవాళ కొత్తిమీర టమాటా పచ్చడి చూపిస్తాను, చాలా బాగా చేస్తుంది అసలు. చూసారు కదా, ఒక 10 టమాటాస్ తీసుకుంది. మీకు ఇవాళ కొలత చెప్తాను, నాకు ఈ కొలతలు తెలియదండి. ఒక 10 టమాటాలకి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకొని దానికి 30 పచ్చిమిర్చి వేసిందండి. ఇది లెక్క అంట. 10 టమాటోస్కి 20 పచ్చిమిర్చి, ఆ ఒక్క కట్ట కొత్తిమీరకి 10 పచ్చిమిర్చి అంట. నాకు అసలు నేనైతే ఇందులో లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, ఒక 4-5 ఎద్దునేమో మహా అయితే, అంతే. నేను అంత వెయ్యాలి అని తెలీదు, అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో, కారం అయిపోద్దేమో అలా అనుకున్నాను, కానీ అసలు అద్దరగొట్టేసింది తన డైరెక్షన్లో. నేనైతే ఇక్కడ ఏ వంట అయినా అండి మనము మన చేతులతో చేసి నేర్చుకుంటే మనకి తర్వాత యూస్ అవుతుంది, అండ్ మనకి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. అందుకే నేను చేస్తానక్క మీరు చెప్పండి అని చెప్పాను. అందుకే తనైతే ఉప్పు ఎంత వేయాలి, ఏది ఎంత వేయాలి అలా చెప్తూ ఉంది. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయండి, మీరు చూసారు కదా అవి సన్నగా ఉంటాయి. మా అక్కకి ఇక్కడ పచ్చిమిర్చి నచ్చాయంట. అటు సైడ్ ఏంటంటే కొంచెం దొడ్డుగా ఉండి చప్పగా ఉంటున్నాయంట పచ్చిమిర్చి, ఇక్కడ బాగున్నాయి అని చెప్పింది. అలాగే కారం కూడా ఉంటుందండి. ఇంక ఈ కర్రీ ఈ పచ్చడి మా పిల్లలు తినరు కాబట్టి ఓన్లీ వీళ్ళకే చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా ఈ మధ్యకాలంలో అస్సలు కారం తినట్లేదండి. కొంచెం కారం ఉన్నా ఇంకా రోజు నేను చప్పటి ఫుడ్ చేసి పెడుతూ ఉంటాను కదా, అదే అలవాటైపోయింది. అసలు కొంచెం కారంగా ఉన్న ఉఫ్ అని వేస్తున్నారు. అదే చెప్పాను, ఎందుకులేండి అక్క మిక్సీ కొట్టేటప్పుడు కొంచెము పచ్చిమిర్చి తగ్గించేసి కొంచెం టమాటో ప్యూరీ వేసేసి చేద్దాము అనేసి. ఫస్ట్ టమాటాలో మంచిగా ఉప్పు అండ్ పసుపు వేసేసుకొని బాగా మెత్తగా అలా ఉడకబెట్టుకున్నాక కొత్తిమీర కలిపేసుకొని ఒక 2-3 మినిట్సే ఉంచుకోవాలి. కొత్తిమీరని మొత్తం మగ్గబెట్టేయద్దు, టేస్ట్ ఉండదంట. సో ఒక పెద్ద కొత్తిమీర కట్ట అయితే వేసేసి
ఇలా అయితే చేసుకోండి. ఇది ఎక్కువ రోజులు అంటే మనం కొంచెము ఇవి ఆరబెట్టుకొని చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చంట. మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా తాలింపు ఏమి వేయమండి మేమైతే. ఎందుకంటే ఇప్పుడే ఇంత ఆయిల్ వేసి మగ్గబెడుతున్నాం కదా, మళ్ళీ మళ్ళీ తాలింపు అంటే ఇంకా అంటే ఎక్కువ ఆయిల్ అయిపోద్ది. అందుకే మేమైతే తాలింపు అయితే వేసుకోము. అక్క కూడా వేసుకోరంట తాలింపు. ఇంకా పప్పులు అలాంటివి ఏమీ వేయమండి. 2 సెపరేట్ గిన్నెలలో. ఎందుకంటే ఒక దాంట్లో కారం తక్కువే వేయించి మిక్సీ కొట్టించేసాను, ఇంకో దానిలో అయితే కొంచెం మిగతా మిర్చి అవంతా. ఆ పిల్లలు కూడా అండి, అంటే దినేష్ అయినా దీక్ష అయినా కొంచెం స్పైసీగా ఉంటేనే తింటారు. మాకులాగా చప్పగా అలా ఉందనుకోండి, ఇదేం ఫుడ్ అన్నట్టు చూసి వాళ్ళకంత నచ్చదు. ఇంకా వాళ్ళు అలానే తింటారు కాబట్టి అలానే నచ్చుద్ది. మా అక్కకి ఎన్నిసార్లు చెప్తాను, నీ వంటలు యూట్యూబ్లో చాలా సక్సెస్ అవుతాయి అక్క. అంటే జనాలకు కూడా ఇలాంటి వంటలే నచ్చుతాయండి నార్మల్గా. నేనేమో అసలు వేద్దామన్నా నా చెయ్యి నిజంగా ఒక 30 పచ్చిమిర్చి వేసే అంత రాదండి. ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి తెచ్చుకున్నానంటే అవే 2 వారాలు వచ్చేస్తాయి. ఒక్కొక్కటే వేస్తానా, ఇంకెందుకు అయిపోతాయి చెప్పండి. ఇందులో మీరు నిమ్మకాయ కాకుండా అక్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే లెమన్ పిండుకోండి. నేను అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే చాలా వీడియోస్లో కొత్తిమీర టమాటా పచ్చడి చెప్పారు కానీ ఎవరు నిమ్మకాయ వేసుకోవచ్చు అని చెప్పలేదు. అసలు చాలా బాగుందండి. నిమ్మకాయ పిండాక ఆ కారము అదంతా కూడా దిగిపోయింది. టేస్ట్ కూడా కొంచెం పుల్లగా, అంటే మనకి టమాటోలో పులుపు సరిపోదు అనుకుంటే కొంతమంది చింతపండు వేసుకుంటారు కదా, చింతపండు బదులు ఇలా నిమ్మకాయ పిండుకోండి. టేస్ట్ కూడా బాగుంది. ఆ పచ్చడి ఎందుకంటే రేపటి బ్రేక్ఫాస్ట్లోకైనా తింటారు అనేసి. ఇంకా అక్కయితే ఆలు కుర్మా చేస్తున్నారు, నేనైతే అందరి కోసం చపాతీలు చేస్తున్నాను. నేను పూరి చపాతీ ఇవి బాగా చేస్తానండి. ఎంతమందికైనా చేసేస్తాను ఒక్కదాన్నే ఓపిగ్గా. అండ్ మా మమ్మీ అంటే చిన్నప్పుడు అండి మా మమ్మీ మడత రొట్టెలు చేసేది. ఎప్పుడన్నా నన్ను చేయమన్నది అనుకోండి, నాకు అసలు చిన్నప్పుడు ఏ పనులు రావండి బాబు, ఏమీ చేసేదాన్ని కాదు లిటరల్లీ. మా అక్క కన్నా కొంచెం చపాతీలు గుండ్రంగా అలా చేయడం వచ్చు, కానీ నాకు అసలు రావు. అలాంటిది మ్యారేజ్ అయిపోయాక మా హస్బెండ్కి అంటే మా ఆయనకేమో ఒకరోజు చపాతీ తినాలనిపిస్తే ట్రై చేశానండి. ఇంకా ఆయన ఫుల్గా నచ్చేసాయి. అంటే నేను ఫోల్డ్ చేసేసి చపాతీ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసి మడత రొట్టెలు అంటారు మా సైడ్ అయితే, అవి చేశానా ఇంకా ఇష్టంగా తిన్నారు. ఇంకా అప్పటి నుంచి చపాతీ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఎప్పటికైనా అంటే ఒక 4-5 అవర్స్ అయినా కూడా మనకు గట్టిగా అవ్వవు, మెత్తగా సాఫ్ట్గా అలా ఉంటాయి. చపాతీ చేసిన వెంటనే హాట్ బాక్స్లో పెట్టుకోండి, లేదంటే బయట పెట్టేశారంటే గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బెటర్ హాట్ బాక్స్లో పెట్టుకున్నారంటే మెత్తగా ఉంటాయి, వేడిగా కూడా ఉంటాయి. ఇంకా ఇవాళ దినేష్కి అయితే నేను చేసిన చపాతీలు ఎంత నచ్చేసాయో అండి. పిన్ని బాగా చేసావు అన్నారు. వాళ్ళు ముందు నుంచి అంటే అత్తమాల సైడ్కి వచ్చి చపాతీ తక్కువగానే చేసుకుంటారు ఎందుకో ఏంటో, కానీ మా సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటాను. నేనేంటంటే ఇంకా మా పిల్లలు అంటే ఇంకా రోజు రైసే చేసేస్తాను కాబట్టి చపాతీలు ఎక్కువ చేయను. ఇవాళ అందరి కోసం అయితే చపాతీలు వేసాను. అండ్ ఆలు కుర్మా కూడా బాగుండే. ముందే కారం వేయకుండా మా అక్కకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా వీళ్ళు ఎలాగో తినర్లే, మళ్ళీ డబల్ కర్రీలు ఏం చేస్తాము అనేసి ముందే కారం వేయకముందే పక్కకు తీసి పెట్టేశారా. సో ఇంకా అందరికీ తర్వాత కొంచెము కారం చాలామంది నాకు తెలిసి అలానే కూరలు చేసుకుంటారేమోలేండి. పిల్లలుంటే ఫస్ట్ కర్రీ తీసేసి తర్వాత లాస్ట్లో కారం వేసుకుంటారు కదా. నాకు కారపొడి కారం కంటే పచ్చిమిర్చి కారం అంటే ఎక్కువ నచ్చుద్దండి. టేస్టీగా ఉంటుంది కదా. అంటే కారపొడి ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నాన్ వెజ్ కర్రీలకు అయితే బాగానే ఉంటుంది, కానీ వెజ్ కర్రీలకు కొంచెం పచ్చిమిర్చి చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. కానీ పచ్చిమిర్చి ఎత్తేనేమో మా పిల్లలేమో కారం అని ఏడుస్తూ ఉంటారు. ఇంకా అంతేలేండి. అందుకే వాళ్ళ కర్రీ తీసాను. పొటాటో కర్రీ కూడా చాలా బాగా చేస్తారు అక్క అయితే. ఏదైనా అండి అంటే ఇంకా తను పెద్ద కోడలు అన్నట్టు పర్ఫెక్ట్గా. అందుకే నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడైనా చూస్తూ ఉంటాను, ఓహో ఎంత వేయాలి ఏంటి అనేది. ఇంకా చెప్పాను కదా, ఆయిల్ కూడా దానికి తగ్గట్టుగా వేస్తారా. నేనేమో పిసినారు దానిలాగా కొంచెం వేస్తానా, అది సెట్ కూడా కాదు. అంటే మనం అంత ఆనియన్ వేసుకొని మనం దానికి తగ్గట్టు స్పైసెస్ వేసుకోలేదనుకోండి తీయగా అయిపోతుంది. అందుకే నేను చేస్తే గ్రేవీ సరిగ్గా రాదు. కానీ ఇంకా ఇప్పుడు అంటే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అలాంటి ప్రయోగాలు ఏం చెయ్యండి, కొంచెం మంచిగా చేయడానికే ట్రై చేస్తాను. ఇంకెవ్వరు లేనప్పుడు పాపం మా ఆయన మీదనే అలాంటి ప్రయోగాలు. మా ఆయనకు కూడా ఇంకా ఆయిల్ తక్కువ తినేసి హెల్దీ అనే ఆ వర్డ్ అలవాటు అయిపోయింది. మొన్న బయటికి వెళ్ళినప్పుడు కూడా అండి ఏమైనా సాస్లు వేసినా వేసినా తినట్లేదు. ఇంకా కారం ఉంటేనైతే మొత్తానికే తినట్లేదు. ఇంకా అందరు షాక్, అంటే అంత కారం తినే అబ్బాయిని ఇలా మార్చేసావు అనేసి. మార్పు మంచికే లేండి. ఇక పిల్లలు ఉన్నప్పుడు మన ఇష్టాల కంటే వాళ్ళ ఇష్టాలే ఎక్కువ ఇంపార్టెంట్ కదా అనేసి నా ఫీలింగ్.
ఇంకా డాక్టర్ అంటే ఋషిపప్పు చిన్నగా ఉన్నప్పుడు మీరు తినే ఫుడ్ పెట్టండి అన్నాడు. ఇంకా నేనేమో వాడు తినే ఫుడ్డే మేము తినడం అలవాటు చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఇద్దరు అయిపోయేసరికి ఇంకా కంప్లీట్గా మారిపోయింది సిచ్యువేషన్ అయితే. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి అయితే ఇలా ఆఫీస్కి వెళ్ళిపోయారు, వర్కింగ్ డే కాబట్టి. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాక అందరికైతే చపాతీలు అయితే పెట్టాను. ఇంకా తినడం అయితే అయిపోయింది. యాక్చువల్గా నేను పర్ఫెక్ట్గా చపాతీలు చేశాను, కానీ ఇంకా 1-2 ఎక్కువ తినేసరికి నాకైతే సరిపోలేదండి చపాతీ. ఇంకా నేను అందుకే మంచిగా కొత్తిమీర టమాటో పచ్చడి ఉంది కదా, అన్నం కలిపాను, అందులో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అబ్బా ఇవాళ అసలు 2 పూట్లు ఫుల్గా తినేసానండి. చాలా బాగుండే, కారంగా ఉంది, అదేవిధంగా టేస్ట్ కూడా ఉంది. పచ్చడి వేసుకొని శుభ్రంగా తినేసి ఇంకా చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. బయటికి కొద్దిసేపు వాకింగ్ కూడా వెళ్ళాము, బయటికి వెళ్ళట్లేదు కదా అనేసి వాకింగ్ కూడా అంటే కొద్దిసేపు అలా వాక్ చేసేసి సరదాగా అయితే టైం అయితే స్పెండ్ చేసామండి. ఇంకా మళ్ళీ 2 డేస్లో వెళ్ళిపోతారు కదా, వీళ్ళు వెళ్ళిపోతే ఎంత బాధగా అనిపిస్తుందో అదే డిస్కస్ చేసుకున్నాము. ఉండండి అంటే ఆల్మోస్ట్ 1 వీక్ ఉన్నారు కదా, ఉన్నప్పుడు హ్యాపీగా అనిపించింది, లేకపోతే బాధగా అనిపిస్తుంది. ఇంకా నైట్ అయితే ఒక చిన్న వీడియో షూట్ ఉంది, దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్య సరిగ్గా వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా, ఇక నుంచి అయితే రెగ్యులర్గా పెడతానండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా ముఖం ఎంత ట్యాన్ అయిపోయిందో, అది రోజు రోజుకి ఎక్కువ అయిపోయిందండి. అంటే మొత్తం ప్యాచ్ లాగా అలా అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఇక నుంచి ఒక 3-4 వ్లాగ్స్ అయితే సీరియల్గా పెడతానండి. అంటే షూట్ చేసి పెట్టాను కొన్ని, షెడ్యూల్ చేసేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.